హలో అండి, వెల్కమ్ టు సహారా కిచెన్. అందరికీ సలాం లేకుం నమస్కారం. ఈరోజు నేను పెరుగు వడ చేస్తున్నాను. పెరుగు వడకి కావాల్సిన పదార్థాలు నేనైతే పొద్దున్నే నానబెట్టేశానండి. నానబెట్టేసి గ్రైండర్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. నేను మెత్తంగా చేశానండి. చూసారా, రౌండ్తో కూడా ఇత్తనాలు ఉండకూడదు, అంత మెత్తంగా చేసుకోవాలి పెరుగు ఉడికి. దానికి దહીં తీసుకున్నాను. నేనైతే పెరుగు అయితే తీసుకున్నాను, ఒక చిన్న ప్యాకెట్. కొత్తిమీర, ఎర్రగడ్డలు రెండు, ఒక పచ్చిమిర్చి చిన్న సైజు చూస్తున్నాను. ఇప్పుడైతే రెడీ చేసుకుందామండి. ఇప్పుడైతే చిన్న బాండలి పెట్టేసానండి తిరగబాతకి. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను నేను. ఇప్పుడు ఆవాలు వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇప్పుడు కోక గింజలు కూడా వేసేస్తున్నాను దీంట్లో. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసేస్తున్నానండి. దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు వేస్తాను. ఇది ఎర్రగా వచ్చేయాలండి ఎర్రగడ్డలు. కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు నేను ఎండుమిర్చి వేసేస్తున్నానండి ఒకటి. ఇప్పుడైతే పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడైతే అయిపోయిందండి. ఇప్పుడు పెరుగులో వేసేస్తాను. దહીં పులుసు అయిపోయిందండి. ఇప్పుడు వడ రెడీ చేసుకుందాం. ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టానండి. ఆయిల్ వేడిపోయింది. ఇప్పటి నుంచి ఫ్రిడ్జ్లో చేసి మేము పిండిని బయటికి తీసినాం. ఇప్పుడైతే వడలు వేసుకుందాం. ఇలా బ్రౌన్ కలర్గా రావాలండి వడలు అయితే. సింపుల్ ఐటమ్ అండి, తొందరగా అయిపోద్ది. ఇప్పుడు వడ అయితే బ్రౌన్ కలర్గా వచ్చేసింది కదండి. ఇప్పుడు పెరుగులు వేసేస్తున్నాను. అంతేనండి, చూసారా, ఇలాగే రావాలి పెరుగు వడ అంటే. దీంట్లో నానబెట్టేసేయాలి ఒక అరగంట సేపు. అప్పుడైతే పెరుగు అయితే బాగా పీల్చుకుంటుంది. వడ అయితే మాకు పెద్దగా పడిపోద్ది. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా అయిపోద్దండి ఈ వంట మాత్రం. అదిరిపోద్ది. పిల్లకాయలు కూడా, పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడి తినేవాళ్ళు కదండి. నా ఛానల్ చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానంటూ అంతవరకు సెలవండి. బాయ్ అండి.